బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇండ్ల వద్ద భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో గస్తీ కాస్తున్నారు. ప్రస్తుతం తాడిపత్రిలోనే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. దీంతో రెండు ప్రధాన పార్టీల నాయకుల ఇళ్ల వద్ద భారీగా మోహరించారు పోలీసులు. మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సర్వే నెంబర్ 639, 640, 641లో 10 సెంట్ల మున్సిపాలిటీ స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఆక్రమణకు గురైన మున్సిపాలిటీ స్థలం హద్దుల్లో ఉన్న 10 ఇండ్లకు నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగా కేతిరెడ్డి ఇంటికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు, స్థలానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు తీసుకొని వస్తే హద్దులు నిర్ణయిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలోనూ ఓసారి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని సర్వే చేసి కొలతలు వేశారు. ఇవాళ మరోసారి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేస్తున్నారు మున్సిపల్ శాఖ అధికారులు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మా ప్రతినిధి యోగానంద్ మరింత సమాచారం అందిస్తారు. యోగానంద్, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. అక్కడ పోలీసులు ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? తర్వాత కేతిరెడ్డి ఇంటికి కూడా నోటీసులు ఇచ్చారు. అక్కడ స్థలం కొంత ఆక్రమణకు గురైంది అని. సో ఆయన ఆక్రమణకు పాల్పడ్డారా? కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్షన్ ఏం కనిపిస్తోంది? సీఎం పర్యటన ముగియడంతో అనంతపురం జిల్లా పోలీసులు ఇచ్చిన డెడ్ లైన్ మేరకు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ తాడిపత్రి పట్టణానికి చేరుకున్నారు. మొదట ఆయన్ని పోలీసులు పుట్టూరు వద్ద ఆపేశారు. అయితే ఆ తర్వాత కొన్ని చర్చల అనంతరం పెద్దారెడ్డిని తాడిపత్రి పట్టణంలోకి ఎంట్రీ ఇప్పించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత అయితే ఇవాళ ఆయన ఇంటికి కూడా అయితే తాడిపత్రి మున్సిపల్ అధికారులు కొలతలు వేయనున్నారు. ఎందుకంటే గతంలో ఆయనపై మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి సుమారు 2 సెంట్ల మేర కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారు అంటూ కూడా ఆయనపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇవాళ గతంలో ఇప్పటికీ ఒకసారి కొలతలు వేశారు. ఇవాళ మరోసారి కొలతలు వేసి అతనితో పాటు ఆ చుట్టుపక్కల కాలనీకి మొత్తం కూడా నోటీసులు జారీ చేశారు. ఎవరైతే తమ దగ్గర సంబంధించిన డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ తీసుకొని రావాలంటూ కూడా ఆ నోటీసు స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో ఇటు ఒకవైపు మున్సిపల్ అధికారులు కొడతారు, మరోవైపు పెద్దారెడ్డి తాడిపత్రి చేరుకోవడం, మరోవైపు జేసీ కూడా అదే తాడిపత్రి పట్టణంలో ఉండటం కూడా తీవ్ర సంచలనం రేపుతోందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎప్పుడే జరుగుతున్న టెన్షన్ కూడా నెలకొని దీంతో తాడిపత్రి ఏఎస్ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా ఇద్దరు ఇళ్ల వద్ద కూడా ఎటువంటి అవాంఛనీయ చోటు చేసుకోకుండా ఇటు కాలేజ్ గ్రౌండ్ ఏదైతే ఉందో కాలేజ్ గ్రౌండ్ వద్ద కానీ అనుచరులు ఎవరిని కూడా బయటికి రాకుండా ఇంటి వద్ద కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జేసీ తాడిపత్రిలోని పెద్దారెడ్డి ఇంటి వద్ద పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇటు కొలతలు వేసే అధికారులు బందోబస్తు కల్పిస్తూ మరోవైపు పెద్దారెడ్డి ఇంటివైపు ఎవరు రాకుండా ఇటు వైసీపీ కార్యకర్తలు కానీ పెద్దారెడ్డి అనుచరులు కానీ అదేవిధంగా టీడీపీ నేతలు కూడా ఎవరు అటువైపు రాకుండా కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే ఎప్పుడేం జరుగుతుందో టెన్షన్ కూడా నెలకొని చెప్పొచ్చు రాజేష్. అంటే యోగానంద, మున్సిపాలిటీ స్థలాన్ని చాలా వరకు ఆక్రమణకు గురైందనేది అధికారులు గుర్తించారు. 10 ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. 10 ఇళ్లలో ఒకటి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? మొత్తం 10 ఇళ్ల కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అంటే ఎప్పటి నుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నారు? అది ఆక్రమణకు గురైనటువంటి విషయం అధికారులు ఎప్పుడు తెలుసుకున్నారు? ఇదంతా చూసుకుంటే టీడీపీ కూటమి అధికారానికి వచ్చిన తర్వాత మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా యాక్టివ్ అయ్యి ఎక్కడైతే మున్సిపల్ స్థలాలు కబ్జాకు గురయ్యాయో అన్ని కూడా విడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఏదైతే కేతిరెడ్డి నివాసం ఉంటున్నాడో ఆ చుట్టుపక్కల సంబంధించిన ఇళ్లకు ఆ కాలనీ కూడా నోటీసులు ఇచ్చారు. ఎవరైతే మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసుకుని ఇల్లు నిర్మించుకున్నారో అందరికీ కూడా నోటీసులు పంపించారు. గతంలో కూడా మున్సిపల్ అధికారులు సర్వే చేసి కొలతలు వేశారు. అయితే ఈ వ్యవహారం కోర్టులో ఉన్నప్పటికీ కోర్టు ఆర్డర్ ఏమీ ఇవ్వకపోవడంతో ఈ రోజు మరోసారి కొలతలు వేసి మీ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే సరైన డాక్యుమెంట్స్ ఉంటే పర్లేదు, డాక్యుమెంట్స్ లేకుంటే కూల్చివేస్తామంటూ కూడా ఇదివరకే చెప్పిన నేపథ్యంలో ఈ కాపీస్ జిల్లా కలెక్టర్ కు అదేవిధంగా ఆర్డీఓ కూడా పంపించున్నారు. ఇప్పుడు కొలతలు వేస్తారా, కొలతలు వేస్తే ఏం చర్యలు తీసుకుంటారు, లేదా కొలతలు వేయక మునిపై ఎటువంటి ఏమైనా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుందా? ఎందుకంటే ఇరు వర్గాలు తరగతిలో ఉండటం, ఇద్దరు ఇల్లు కూడా ఎదురు బదులు ఉండటం, అటువైపు పెద్దారెడ్డి ఇంటికి ఎదురుగానే జేసీలు ఉంటే మధ్యలో కాలేజ్ గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఆ కాలేజ్ గ్రౌండ్ లో ఏమైనా ఘర్షణ జరిగే అవకాశం ఉందా?
ఘటన జరగకుండా కూడా పోలీసులు పెద్ద ఎత్తున బలగాలు ఉన్నప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో ఉన్న టెన్షన్ కూడా పట్టణ వాసులు నెలకొందని చెప్పొచ్చు రాజేష్. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.